మై హస్బెండ్ డాక్టర్ కిరణ్ న్యూరో సర్జన్. కిరణ్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీకు తెలుసు నాకు బ్యాక్ పెయిన్ ఉంటుంది అని. సో ఈ బ్యాక్ పెయిన్కి నేను ప్రెస్ చేయించుకుంటూ ఉంటాను అండ్ స్కిన్ లిఫ్ట్ చేయించుకుంటూ ఉంటాను. సో దీని టెక్నిక్ అంటే దీని ఎలా నాకు రిలీఫ్ వస్తుంది అది చేస్తూనే? లేదు, యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది ఫీమేల్స్లో ఇది కామన్ కంప్లైంట్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళకి మెన్స్ట్రల్ టైంలో కానీ లేకపోతే చాలా కారణాల వల్ల వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. చాలా మందిలో ఫైబ్రోమయాల్జియాస్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. దానికి ఈవెన్ మసాజింగ్ వర్క్స్ గుడ్ అండ్ జస్ట్ ప్రెస్ చేసి స్ట్రెచ్ చేయడం వల్ల కూడా ఏంటంటే ఆ స్పాజమ్స్ తగ్గుతాయి ఎక్కువ మందిలో. అండ్ కొంతమందిలో ఏంటంటే అలా ప్రెస్ చేస్తే క్లిక్ సౌండ్ వస్తుందని చెప్పి కంగారు పడిపోతుంది. ఆ క్లిక్ సౌండ్స్ ఏంటంటే ఎనీ జాయింట్లో మధ్యలో ఎయిర్ ఉంటుంది. ఎప్పుడైతే జాయింట్స్ కొంచెం స్ట్రెచ్ అయ్యి మనం ప్రెస్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఆ సౌండ్ టక్ టక్ అంటుంటుంది. ఇది సహజమే అండి, దాని గురించి కంగారు పడాల్సిన ఏం లేదు. అండ్ ఈవెన్ ఏంటంటే మసాజింగ్ వల్ల కానీ లేకపోతే ప్రెస్ చేయడం వల్ల కానీ జస్ట్ ఆ స్పాజమ్స్ రిలీవ్ చేసి మళ్ళీ దానికి టోనింగ్ ఆఫ్ ద మజిల్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం రిలీఫ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో అది నేను ఎక్కువ రిపీటెడ్గా చేయించుకుంటాను. అంటే ఎప్పుడు మీకు ఆ సోర్నెస్ ఉందంటే ఎక్కడైనా చేయించుకోవచ్చు. అండ్ నేనైతే చెప్పేది ఈవెన్ పిల్లలకు కూడా హెల్ప్ తీసుకోండి. ఇంటి దగ్గర చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు, అంటే అయ్యో మా బాబు చదువుతున్నాడు వీడు ఏమనుకుంటాడు, అట్లేం లేదండి. ట్రై టు టేక్ ద హెల్ప్ ఆఫ్ పీపుల్ అట్ హోమ్. జస్ట్ ఫర్ ఇప్పుడు కొంతమందికి సివియర్ నెక్ పెయిన్ ఉంటుంది, చిన్న చిన్న నాడ్యూల్స్ ఎలా ఉంటాయి, అట్లా అనిపించినప్పుడు జస్ట్ అట్లా మసాజ్ చేసుకొని కొంచెం ఆయింట్మెంట్ కానీ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ కానీ పెట్టుకుంటే చాలా వరకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. అండ్ ఈవెన్ టేక్ కిడ్స్ హెల్ప్ అండ్ జస్ట్ మసాజ్ లాగా కానీ కొంచెం చేసుకుంటే ఆ ఉపశమనం అనేది డెఫినెట్గా తెలుస్తుంది. అండ్ డోంట్ గో విత్ మెడికేషన్ ఆల్వేస్. చిన్న చిన్న మెజర్స్లో కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.